మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. పలమనేరు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇంట్లో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. పొంగనూరు నియోజకవర్గంలో ఇటీవల దారుణ హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణను పరామర్శించడానికి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృష్ణాపురానికి చేరుకొని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. నెంబర్ ఇచ్చినారు. ఇప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఊరు పుట్టినప్పటి నుంచి కూడా మేము ఆపోజిషన్ ఇంతవరకు ఇచ్చలేదు. ఎప్పుడు మేమే ఏకాగ్రీవంగా మేమే ఎన్నుకున్నాం. వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వగలం. ఇప్పటికీ కూడా ఫ్యామిలీ జరగకుండా అధిక సార్ మాకు అయిపోయింది. ఏం చేయలేము. నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీ కాకూడదు, ఇంకో కార్యకర్తకి ఇట్లా కాకూడదు అనేది సార్. మళ్ళీ వారం 10 దినాల్లో మేము వేలు తెచ్చుకుంటామంటే ఇప్పుడు మాకు భయం ఇప్పుడు ఉండరు. వాళ్ళు నయం ఎట్లా చేసి ఇంకెట్లో ఏమో జోలికి రాలేరమ్మా, ఇంకా రాలేదు. మీ వల్ల జరిగింది చూస్తాం కానీ దీనిలో మార్కెట్ వచ్చింది ప్రభుత్వంలో కూడా మేము 100% ఇప్పుడు మేము ఒప్పుకుంటాను. కానీ మా నాన్న మేము ఇప్పుడు బాధపడతాం. అదే రూల్స్ అప్పటి నుంచి ఈ రోజు జరిగింది కాదు కదా అనేసి మేము మా డిమాండ్స్. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి అందరూ కూడా కలిసి ఆయనతో పాటు అక్కడి నుంచి పలమనేరు నియోజకవర్గంలోని అమర్నాథ్ రెడ్డి ఇంట్లో అల్పాహారం విందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రితో ఎమ్మెల్యేలందరూ కలిసి ప్రస్తుతం చిత్తూరు రాజకీయం గురించి కొంత మేరకు చర్చ జరిగింది. అందరూ కూడా అల్పాహార విందులో పాల్గొన్నారు.